అయ్యో! జొన్న రొట్టెలు చేసుకోవడం ఇంత ఈజీనా? ఈ టిప్ తెలియక ఇన్ని రోజులు ఎలా చచ్చానురా దేవుడా! అని చాలామంది అనుకుంటుంటారు. దయచేసి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నాలాంటి మీలాంటి అందరికీ యూజ్ అయ్యే వీడియో అనమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసి ఎలా ఉందన్నది కామెంట్ చేయండి. చిన్న రిక్వెస్ట్ అండి. చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు. ఎక్కడ కానీ లైక్ కానీ షేర్ కానీ కామెంట్ కానీ చేయట్లేదు. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. చాలా యూస్ఫుల్ వీడియో అండి. జొన్న రొట్టెలు ఎన్ని రోజులు చాలామంది చేయలేని వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. నేను చిన్న చిన్న టిప్స్ యాడ్ చేస్తూ మీకు అయితే షేర్ చేశానండి ఈ వీడియో. ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూసేయండి. ఈజీ ప్రాసెస్. ఇది చూశాక ఎంత ఈజీనా అంటారు. ఓకేనా, మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె తీసుకొని మనకు కావాల్సిన నీళ్ళైతే చాలా తక్కువనే తీసుకోండి. పిండి అయితే ఎక్కువే పడుతుంది. చిన్న గ్లాస్ అయినా ఎక్కువ పిండి పడుతుంది కాబట్టి నీళ్ళు ఇక్కడ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి, మర్చిపోకండి. నీళ్ళు మరుగుతూ ఉన్నాయి కదా, అలా మరుగుతూ ఉన్నప్పుడే స్టవ్ కట్టకుండా పిండినైతే మనకు కావాల్సినంత పిండినైతే వేసేసుకోండి. చిన్ని గ్లాస్ వాటర్ అయినా ఎక్కువ పిండి పడుతుంది, చూసుకొని వేసుకోండి. ఇప్పుడు చూసారు కదా, ఇది ఒకటేసారి గోధుమ పిండి లాగా ముద్దలాగా అవనం అయితే అవసరం లేదు. మరుగుతున్న దాంట్లో పిండి వేసేసుకొని, వాటర్లో పిండి వేసేసుకొని, ఇప్పుడు మనకు కావాల్సిన ఎంత గట్టిగా కావాలో ఎంత మెత్తగా కావాలో మనమైతే ఇప్పుడు వాటర్ వేసుకుంటూ పిండిని మసాజ్ చేసుకుంటూ మెత్తగా అయితే కలుపుకుందామండి. ఇది కలుపుతూ ఉన్నప్పుడే స్టవ్ మీద అయితే పెనం పెట్టేసుకోండి. పెనం ఎంత వేడిగా కాలితే రొట్టె అంత బాగా వస్తుంది అనమాట. చూసారు కదా, నేనైతే పిండి అయితే ఇలా కలుపుకున్నాను. పిండిలో ఒక రొట్టెకి కావాల్సినంత పిండి అయితే తీసుకొని మిగతా పిండిని అయితే పక్కన పెట్టేసుకొని, చూసారు కదా, మసాజ్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కొంచెం గట్టిగా ఉంటే మనకు కావాల్సిన స్ట్రెచ్చర్లోకి మనం తెచ్చుకొని పిండిని నేను చేస్తున్నాను కదా చూడండి, అలా అయితే చేసుకోండి. రొట్టె మీకు ఈజీగా వస్తుంది. ఇప్పుడు కావాల్సినంత పొడిపిండి తీసుకొని పొడిపిండి కింద జల్లుకొని రొట్టెని రౌండ్గా బాల్లాగా గాన్లాగా చేసుకొని, నేను చూస్తున్నాను నా చేతులు చూడండి, అలాగా ఒక దుబ్బెరెట్టలాగా చేసుకొని, మన చేతిలోనే ఉందండి మ్యాజిక్ మొత్తం. గట్టిగా ప్రెజర్ చేసి కొట్టకుండా పిండిని సర్దుకుంటూ కింద రొట్టె అంతా కింద అంటుకుపోకుండా, చూస్తున్నారు కదా ఎలా నేను తడుతున్నానో అలా తట్టుకుంటూ ఈజీగా మనకు కావాల్సినంత సైజులో రొట్టె చేసుకోండి. ఎందుకంటే మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా రొట్టెనైతే చేసుకోండి. ఎందుకంటే పల్చగా అయితే తొందరగా గట్టిపడిపోద్ది రొట్టి. అదే మందంగా అయితే డైజెస్ట్ అవ్వదు అనమాట, జీర్ణం అవ్వదు తొందరగా. అందుకని కావలసిన విధంగా అయితే మీరు తట్టుకోండి. ఇప్పుడు మీరు తట్టేటప్పుడు కొందరికి చాలా అండి, ఇంకొక టిప్ అయితే ఇక్కడ చెప్తున్నాను. కొందరికి ఇలా తడుతూ ఉంటారు కదా, ఇలాగా విచ్చిపోతూ ఉంటుంది అన్నమాట పిండి. అలాంటప్పుడు ఏం తప్పు చేస్తుంటారంటే, మీరు వేడి నీళ్ళలో మరుగుతున్నప్పుడు పిండి వేసి ఉండరు, చల్లగా ఉన్నప్పుడు వేసుంటారు పిండి. దానివల్ల ఏమవుతుందంటే పిండి ఎలా తడుతూ ఉన్నప్పుడు విచ్చుకుపోయి విరిగిపోతూ ఉంటుంది రొట్టి. దానివల్ల రొట్టి ఇరిగిపోద్ది అనమాట. ఇదొక చిన్న తప్పు అయితే చేయకండి. తర్వాత వేడి నీళ్ళలో కలిపినా విరిగిపోతుందంటే రెండు చేతులు ఇలాగ పెట్టి నేను చూపించాను చూడండి, వెనక్కి ఫాస్ట్ చేసుకొని చూడండి, అలా గోడలాగా కట్టేసుకొని ఇలా చేస్తే చివర్లు అంచులు చాలా అందంగా వస్తాయి. ఇంకొక టిప్ ఏంటంటే, పెనం బాగా వేడిగా ఉన్నప్పుడే రొట్టె వేసుకోండి. అదే మనం ఇంట్లో పుల్లల పొయ్యి ఉంటుంది కదా, మా ఇంట్లో అయితే పుల్లల పొయ్యి మీదే మేము జొన్న రొట్టెలు చేసుకునే వాళ్ళం. ఇక్కడ నాకు ఇబ్బంది అయిపోవడం వల్ల రొట్టె అయితే సరిగ్గా కాలదండి గ్యాస్ పొయ్యి మీద. మీకు చూపించాలని అయితే నేను పెద్ద రొట్టె వేశాను. దాని గురించి అయితే నేను చిన్నవే వేసుకుంటాను. మా ఊర్లో అయితే ఇంతకంటే పెద్ద రొట్టెలే వేస్తాను నేను కట్టెల పొయ్యి మీద. కట్టెల పొయ్యి మీద ఎన్ని రొట్టెలు చేసినా ఈజీగా చేసేయచ్చండి. చూసారు కదా, రొట్టె కాలింది అనుకున్నప్పుడు ఒక కర్చీఫ్ తీసుకొని ఆ వాటర్ తడుపుకొని రొట్టెని పైన అంతా తడిపేసుకోండి. నేనైతే చేత్తోనే పామేస్తాను. కొందరికి కాలుతుంది కదా ఫస్ట్ టైం చేసే వాళ్ళకి, అందుకని ఈజీగా ఉంటుందని క్లాత్తో అయితే చూపిస్తున్నాను. నాకైతే రొట్టె అయితే కాలేదండి, సాటిస్ఫాక్షన్ అవ్వలేదు, అక్కడక్కడ కాలింది. తర్వాత టర్న్ చేసుకొని మనకు ముందుగా అయితే మధ్యలో కాలిపోద్ది గ్యాస్ మీద,
చివర్లు అయితే కాలదు, పిండి పిండిలాగా ఉంటుంది కాబట్టి రొట్టి. నేనైతే చివర్లు ఎక్కువ కాల్చుకుంటాను. దీనివల్ల రొట్టి కూడా తొందరగా గట్టిపడిపోద్ది. అదే పల్లెటూరులో కర్రల పొయ్యి మీద అయితే రొట్టి గట్టిపడదు, మెత్తగా ఉంటుంది, పువ్వులాగా ఉంటుంది. ఎక్కువసేపు మనం పొయ్యి మీద కాల్చిన అవసరం అయితే ఉండదు అక్కడ. అందువల్ల రొట్టి తొందరగా గట్టిపడదు. ఇది గ్యాస్ మీద చేయడం వల్ల తొందరగా రొట్టి గట్టిపడిపోద్ది అనమాట. ఇక్కడ కూడా ఒకసారి నేను ఇంకొక రొట్టె అయితే చేసుకుంటున్నాను, ఒకసారి గమనించండి. మీకు ఎక్కడైతే రాలేదో అది నాకు కామెంట్ చేసి చెప్పండి, నేను లైవ్లో అయినా పెట్టి చూపిస్తాను. ఒకరిద్దరు అడిగినా నేను లైవ్లో అయితే రొట్టె చేయడానికైతే నేను చూస్తున్నాను కదా. ఓన్లీ మన చేతిలోనే మొత్తం మ్యాజిక్ ఉందండి. పొడి పిండిని చల్లుకోవాలి, పిండి కిందికి నేలకు అంటుకోకుండా స్మూత్గా కింద తట్టకుండా మనం చేసుకున్న విధానంలో రొట్టె అయితే నీట్గా అందంగా వస్తుంది అన్నమాట. రొట్టె చివర్లు విచ్చిపోతుంది అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే నేను చూపిస్తాను చూడండి. ఒక చేయి నిలబెట్టి ఇంకొక చేయి పడుకోబెట్టి ఇలాగా తడుతూ ఉంటే చివర్లు ఒకవేళ విచ్చిపోయినా రౌండ్గా చక్కగా అందంగా వస్తుంది అనమాట. బాబోయ్, జొన్న రొట్టె చేసుకోవడం చాలా కష్టం రా బాబు అని చెప్పేసి హెల్దీ ఫుడ్ను అవాయిడ్ చేసేస్తున్నారండి చాలామంది. ఇప్పుడున్న కాలంలో అందరూ హెల్త్ కోసం అని అందరూ పరుగులు చేస్తున్నారు. అందులో హెల్త్ ఈజ్ వెల్త్లో జొన్న రొట్టె కూడా ఒకటి. మీకు వీలైతే కర్రల పొయ్యి మీద చేసుకోండి, లేకపోతే గ్యాస్ ఇంకొకటి సింగిల్ పొయ్యి ఉంటుంది చూసారా, పెద్ద పొయ్యి, దాని మీద చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. రొట్టెలు చాలా బాగా కాలుతాయి. ఎంత తొందరగా రొట్టె కాలితే అంత మెత్తగా ఉంటుంది, తర్వాత తొందరగా గట్టిపడుతుంది అనమాట. నేను చెప్పిన మెథడ్లో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఈజీగా వస్తుంది. మీకు రాలేదు అనుకుంటే నాకు ఒక్కసారి కామెంట్ చేయండి, మీకు పర్సనల్గా కూడా నేను కాల్ చేసో లేకపోతే లైవ్లోనో చెప్తాను. ఇంతేనండి ఈ వీడియో. రొట్టెలు చేసుకోవడం మహా ఘనకార్యం కాదు, ఈజీగా చేసుకోవచ్చు. నేనైతే మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే మేమందరం 6 మంది, మా అమ్మ నాన్న 2 తమ్ముళ్ళు అక్క నేను, మేమందరం పూటకి 2 రొట్టెలు తినేవాళ్ళం. అంటే 12 రోజుకి 24 రొట్టెలు చేసేదాన్ని నేను. ఒక పూట అమ్మ చేసిన, ఒక పూట నేను చేసేదాన్ని. మా అక్కకైతే రొట్టెలు చేయడం వచ్చేది కాదు. నేను ఒక పూట, అమ్మ ఒక పూట చేసేవాళ్ళము. అంత ఈజీ అనమాట. ఒక గంటలో అయితే అయిపోద్ది. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మీరు ఎంతో కష్టపడక్కర్లేదు. ఇందులోకి రొట్టెలోకి ఏ కూర వేసుకున్నా చాలా బాగుంటుంది. నేను రొట్టెలోకి అయితే చికెన్ కూరలాగా ఉండాలని బంగాళదుంప కూర, రాయలసీమ స్టైల్లో అయితే నేను బంగాళదుంప కూర చేశానండి. ఇది కింద లింక్ ఇస్తాను, మీకు కావాలంటే చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే, మీకు అర్థం అవ్వలేదు అంటే నేను మళ్ళీ చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మాలాంటి వాళ్ళను కూడా సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేయడం వల్ల నా ఛానల్ చాలా గ్రోత్ అయ్యి నాకు చిన్న హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. లైక్ అనేది ఫ్రీయే కదండి. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎంతవరకు చూసుంటే మీకు ఎక్కడో ఒక చోట వీడియో నచ్చే ఉంటుంది కదా, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ వాళ్ళకి అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. ఓకే అండి, బాయ్. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బంగాళదుంప కూర కింద ఉంది.